మరి సాక్షాత్తు కేంద్ర మంత్రి అయినటువంటి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పార్లమెంట్ సాక్షిగా మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాబ్ గారిని అవమానించిన విధానం మరి అమిత్ షాకు తగదు. కాబట్టి ఈరోజు నర్సాపూర్లో నిరసన ర్యాలీని నిర్వహించి మరి ఈరోజు అందరం కూడా దృష్టిబొమ్మ దగ్ధం చేయడం. ఈ స్పందన ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ముఖ్యంగా రాజ్యాంగాన్ని దృష్టిపెట్టాలని, రాజ్యాంగ పునాదులను కదిలించాలని బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది. ప్రజలందరూ దేశ ప్రజలందరూ గమనిస్తారు. అందులో భాగంగానే ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఒక అసహనాన్ని బహిర్గతం చేసింది ఈరోజు అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా. మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందినటువంటి భారత రాజ్యాంగం